గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం వచ్చిన ఓ రిమాండ్ ఖైదీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఎస్కాట్ కానిస్టేబుల్ కన్ను కప్పి పరారైన ఘటన గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చోటు చేసుకుంది. ఖైదీ పరారీ ఘటనపై పూర్తి సమాచారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సల కోసం వచ్చిన రిమాండ్ ఖైదీ నాగులు మీరా గుంటూరు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేస్తున్న నేపథ్యంలో ఎస్కాట్ పోలీసుల కళ్ళు కప్పి అతను పరారయ్యాడు. అతను ఈ నెల 2వ తేదీన పున్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సొద్దపల్లి డొంక గ్రామంలో గోపి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతను పరారయ్యడానికి అతన్ని గుంటూరు జిల్లా జైలు నుంచి నిన్న ఉదయం 10-10:30 గంటల ప్రాంతంలో రిమాండ్లో ఉన్న అతనిని జైలు అధికారుల అనుమతితో జైలు అధికారుల సూచనల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్సలు వైద్య పరీక్షల నేపథ్యంలో ఎస్కాట్ పోలీసులు అతని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతను తీసుకొచ్చిన దగ్గర నుంచి డాక్టర్లకు చూపించి ఓపీ రాపించి అతని డాక్టర్లకు చూపించారు. డాక్టర్లు చూపించిన తర్వాత అతను పలు పరీక్షలు రాయడంతో డాక్టర్ల సూచనల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి విభాగంలో పైన అంతస్తులో ఉన్న పలు రక్త పరీక్షల నమూనా కేంద్రాలకు సైతం పోలీసులు తరలించి అతను పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా మరియు కొన్ని పరీక్షలు చేయాలని డాక్టర్ల సూచనల మేరకు అతను పరీక్షలు చేస్తున్న క్రమంలో అతను పోలీసులు కప్పిగా అక్కడి నుంచి పారిపోయాడు. అంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ రక్త నమూనాల కేంద్రాల నుంచి అతను పరారయ్యే సమయంలో గుంటూరు జీజీఎస్లో 7 ఎగ్జిట్ కేంద్రాలు ఉన్నాయి. ఏ ఎగ్జిట్ కేంద్రంలో నుంచి అటు పరారయ్యాడా ఏంటి, అతను పరారైన దగ్గర నుంచి మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు సైతం అదేవిధంగా బయట సెక్యూరిటీ విధులు నిర్వహించే వాళ్ళు సైతం పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. అతను పరారైన నాగులు మీర చేతికి హ్యాండ్ కప్స్ కూడా ఉన్నాయి. కానీ అతను పోలీసుల చేతులు కప్పి పరారైన ఘటనలో ఎవరైతే ఎస్కాట్ విధులు నిర్వహించారో ఆ 2 పోలీసులు కానిస్టేబుల్ను సైతం గుంటూరు జిల్లా ఎస్పీ సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇతన్ని పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో ఏ విధంగా పట్టుకుంటారో పోలీసుల చాకచక్యం బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా మెగా9 టీవీ.